నమస్తే. జూపాంట్ పటేరా సమర్పించు చేనుచెలక కార్యక్రమానికి స్వాగతం. చేనుచెలక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రాష్ట్ర రైతాంగానికి అభినందనలు మరియు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం చేనుచెలక కార్యక్రమంలో కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న వరికుప్పల మల్లేష్ గురించి తెలుసుకుందాం. ప్రజలకు సరియైన ఆరోగ్య పరిరక్షణలో కూరగాయల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. అట్లాగే రైతులకు ఆదాయ మార్గంగా కూరగాయల సాగు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందరూ వరి, పత్తి, మొక్కజొన్న సాగుల వైపే మొగ్గు చూపి లాభాలు సంపాదిస్తున్నా కూడా చాలా మేర నష్టాల వైపే పయనిస్తూ ఉండడం అనేది మనం గమనిస్తున్న విషయమే. ఇటువంటి విషయాలను బాగా గమనించిన వరికుప్పల మల్లేష్ వినూత్నంగా వ్యవసాయం చేయాలనే తపనతో కూరగాయల సాగుపై మొగ్గు చూపి తనకున్న 20 ఎకరాల్లో అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తూ ఎంతో మంది రైతులకు చైతన్యంగా మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చేస్తున్న పనిని పారదర్శకంగా, చేసే పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కూరగాయల సాగులో కొత్త ఒరవాడిని కొనసాగిస్తూ నిరంతరం కృషి వరుడుగా ముందుకు సాగిపోతున్న వరికుప్పల మల్లేష్కి ఆకుపచ్చని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మల్లేష్ ఆశయాలకు అనుగుణంగా ఆయన తమ్ముళ్ళు ముగ్గురు కలిసి ఈ కూరగాయల సాగును వినూత్న తరహాలలో సాగు చేస్తూ మంచి ఫలితాల్ని పొందుతూ ఉన్నారు. మరింతగా మనం వరికుప్పల మల్లేష్ చేస్తున్న కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మాది పులిగిల్ల గ్రామం, ఒలిగొండ మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. అయితే మాకున్నటువంటి ల్యాండ్ మాత్రం కదిరేనిగూడెం గ్రామం, మూటకొండూరు మండలంలో సంబంధించింది. మాకు ఆ ఊర్లో ల్యాండ్స్ ఏం లేవు, మా తాతలు సంపాదించింది. మా నాన్న ఒక 10 ఎకరాలు ఉన్నాడు. దాంతో పాటు మేము ముగ్గురు అన్నదమ్ములం బయట పోయి మధ్యప్రదేశ్లో మేము లేబర్ కాంట్రాక్ట్ చేసేది, లేబర్ సప్లై చేసేది. అక్కడ మధ్యప్రదేశ్లో వండుకుంటూ ఒక 10 ఎకరాలు కొనుక్కున్నాము. మొత్తం 20 ఎకరాలు అయింది. మేము ముగ్గురు అన్నదమ్ములము మా బయట తిరగడం జరుగుతుంది. మా నాన్న, మా అమ్మ ఈ 20 ఎకరాలు మామూలుగా పత్తి, ఆరుతడి, వర్షాధార పంటలు పండించేవాళ్ళు. అలా ఎప్పుడు చూసినా నష్టాలు వస్తున్నాయని చెప్పేవాళ్ళు. మేము కూడా బయట తిరగడం మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా దూరం మాకు వలస పోయి బతకడం మాకు కూడా ఇష్టం అనిపించలేదు. మా సొంతూరులో ఉండి మేము ఏదో పని చేయాలని చెప్పేసి ఈ యొక్క మాకున్నటువంటి 20 ఎకరాల పొలంలో గవర్నమెంట్ సబ్సిడీలు తీసుకుంటూ ఈ యొక్క 20 ఎకరాలకు మొత్తం హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చిన డ్రిప్పు అని అండ్ ఈ పండల్స్ ఎన్ఆర్ఈజీసీ వాళ్ళకు సంబంధించి కడీలు పందిరి కూరగాయలు ఇలాంటివన్నీ తీసుకొని మేము ఈ సంవత్సరమే మొదలుపెట్టాము సాగు. ఇప్పుడు 20 ఎకరాలలో మామూలుగా ఈ పండల్స్ ఎకరంన్నరలో వేసాము. కాకర, బీర, ఆనకాయ, సొరకాయ. మిగతా ఒక 4.5 ఎకరాలలో టమాటా వేసాము. ఒక 3.5 ఎకరాలలో మల్టీ క్రాప్స్, వంకాయలు, వాటర్ మిలన్స్, కీరా, బంతి ఇలాంటివి వేసాము. మిగతా ఒక 3 ఎకరాలలో మునగ వేసాము. ఒక 4.5 ఎకరాలలో మిర్చి, దోసకాయ వేసాము. మేము తినడానికి మాత్రం 1 ఎకరా మాత్రం వరి పొలానికి ఉంచుకున్నాము. ఇలా ఈ సాగు చేయడం జరుగుతుంది. ఒక 6 ఎకరంలో బెండ వేసాము. ఒక 6 ఎకరంలో గోరుచిక్కుడు అండ్ చిక్కుడుకాయ వేసాము. ఇలా మల్టీ అన్నీ ఒక మామూలుగా ఒక మార్కెట్ వెళ్ళామంటే అన్ని కూరగాయలు మనదే ఉండేటట్టు చేసుకున్నాము. ఫ్యూచర్లో కూడా మేము ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ టైం ఒక స్టార్టప్ ప్రోగ్రామ్ లెక్క మేమే ఒకటి అవుట్లెట్ షాపు ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిగొండలో కానీ అండ్ భువనగిరిలో కానీ హైదరాబాద్లో కానీ ఒక 4-5 అవుట్లెట్ షాపులు ఓపెన్ చేసి మేము మా కూరగాయలని మేమే అమ్ముకునే విధంగా ప్లాన్ చేసుకుంటాము. ఈ సంవత్సరం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇవన్నీ సమకూర్చుకోనికే టైం సరిపోయింది. మాకు కొంచెం ఆర్థికంగా కూడా ఇబ్బందులు వచ్చినాయి. అయినా పర్లేదు, మేము కొంచెం గవర్నమెంట్ కూడా సబ్సిడీలు బాగా ఇచ్చింది కాబట్టి మాకు ఏం పర్లేదు, మంచిగానే ఉంది. ఇలా మాతో పాటు కూడా కొంతమంది మా ఊర్లో ఉన్న యువకులు 10,000 ఉద్యోగానికి హైదరాబాద్లో పోయి బతుకున్నారు. ఇలా 5 ఎకరాల పొలాలుండి 10 ఎకరాల పొలాలుండి కూడా హైదరాబాద్లో పోయి
ఒక 10,000 ఉద్యోగం చేస్తున్నారు. ఈ 5 ఎకరాలు 10,000 ఎకరాలు ఉండడం వల్ల మన ఊర్లో వండుకుంటూ మనం నెలకు మినిమం మా లెక్క ప్రకారంగా మేమైతే మా ముగ్గురు అన్నదమ్ములు మా నాన్న నలుగురికి నెలకు 50,000 జీతం పడేలా చూసుకుంటున్నాము. వాళ్ళు కూడా ఊర్లో ఉండి ఇలా వ్యవసాయం చేసుకుంటూ గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీలు అండ్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ లబ్ధి పొందుకుంటూ ఈ తక్కువ నీటితోని ఎక్కువ సాగు చేసే ప్లాన్ చేసుకుంటూ మేము కూడా ఆదర్శంగా ఒక ఉన్న యువకులందరికీ ఇంటికి ప్లాన్ చేసాము. చాలామంది యువకులు వచ్చి చూసిపోతున్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ ఈ ప్లాన్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. మా క్రాప్స్ అన్ని చూసి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉండే యువకులు కూడా మా ఊరిలో అందరూ వచ్చి చూసిపోయారు. వాళ్ళు కూడా కొంతమంది హైదరాబాద్లో ఉండే ఆ 10,000 నౌకరు చేసుకోకుండా వచ్చి ఇక్కడనే ఉండి మనకున్నటువంటి వ్యవసాయం చేసుకుంటూ మన తల్లిదండ్రుల దగ్గరనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మేము మా ప్లాన్ సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళు కూడా ఆ ఉపాయం చేస్తున్నారు. ముఖ్యంగా మాకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఏరువాక సెంటర్ వాళ్ళని అండ్ హార్టికల్చర్ వాళ్ళని అగ్రికల్చర్ వాళ్ళని మేము వీడియో పడకుండా సందేహాలను అడుగుతున్నాము. వాళ్ళు కూడా మంచిగా మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. కొంతమంది రైతులు కొంచెం వీడియో పడకుండా అడగకుండా ఉంటారు. మేము మాత్రం అలా కాకుండా ప్రతి ఇష్యూని మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఏరువాక సెంటర్ వాళ్ళ దృష్టికి అండ్ ఈ అగ్రికల్చరు హార్టికల్చరు అందరూ ఆఫీసర్లు అందరూ వాళ్ళు మంచి సహాయం చేస్తున్నారు. వాళ్ళు మాకు సలహాలు ఇస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. మా వ్యవసాయం సంబంధించిన ఏ అయితే స్కీమ్స్ ఉన్నాయో వాళ్ళు క్లుప్తంగా మాకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పడం వల్ల మేము మంచి సక్సెస్ అవుతున్నాము. ఈ రకంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది. మాకు ఈ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పటికే మాకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా మేము దీంట్లో మంచి అనుభవంతో చేస్తాము. ఇంకా మంచిగా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. కాకుండా మేము అందరం కలిసి ఉంటాము. కావాల్సి ముగ్గురు అన్నదమ్ములము మా నాన్న అందరం కలిసి ఒక ఉమ్మడి ఫ్యామిలీగా మేము అందరం కష్టపడుకుంటూ మాకు ఏమైనా అవసరాలు వచ్చినప్పుడు సలహాలు సూచనల కొరకు పై ఆఫీసర్లను తెలుసుకుంటూ మేము ఈ వ్యవసాయాన్ని చేస్తున్నాం. మాకు డ్రిప్ వాడుతున్నాం కాబట్టి నీళ్ళు ప్రతి డ్రాప్ను వేస్ట్ చేయకుండా ప్రతి నీటి చుక్కని వినియోగించుకుంటున్నాము. మేము ఇంతవరకు మా నాన్న పండించేటప్పుడు మాకున్నటువంటి నీళ్ళతోనే ఒక 2 ఎకరాలు వరిసేను పెట్టుకునేవాడు. ఇప్పుడు ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు వరిసేను వండే వాటర్తోని మేము 20 ఎకరాలని డ్రిప్ ద్వారా పండియడం జరుగుతుంది. ప్రతి నీటి బొట్టును వినియోగించుకుంటూ ప్రతి మొక్కకు నీళ్ళు అందేలా చూసుకుంటున్నాము. ముఖ్యంగా వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయల్ని అందించడంలో వరికుప్పల మల్లేష్ కృషి అమోఘమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముందు తాను ఆచరించి దాని ఫలితాలను ఆస్వాదించి తోటి రైతులకు తెలియజేస్తూ అంకిత భావంతో కూరగాయల సాగు చేస్తున్న మల్లేష్ అభినందనీయుడే. కూరగాయల సాగులో పూర్తి అవగాహన పెంచుకున్న మల్లేష్ మార్కెటింగ్ విషయాలలో కూడా సరైన విధంగా ప్రణాళికాబద్ధంగా చేస్తూ మంచి విజయాలు, మంచి ఆదాయాలు సంపాదిస్తూ అద్భుత ఆదాయ మార్గాలను ఎంచుకుని ముందుకు సాగిపోతూ ఉండడం అనేది గొప్ప విషయంగా మనం భావించాలి. ముఖ్యంగా సిబ్బంది, ఎరువుల యాజమాన్యం, చీడపీడల పరిరక్షణ విషయాలలో మంచి అవగాహన పెంచుకున్న మల్లేష్ రైతులందరికీ కూడా మిత్రుడిగా మారి విజయ పరంపరను కొనసాగిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరింతగా మనం వరికుప్పల మల్లేష్ గురించి తెలుసుకుందాం. ఎల్లో మిలాన్ అంటారండి. ఇది ఎల్లో మిలాన్ మాకు ఆల్రెడీ మద్దతు ధర హెరిటేజ్ వాళ్ళు, స్పెన్సార్ వాళ్ళు మాకు ఆల్రెడీ ఇచ్చారు. మొక్క నాట ముందుకే మాకు 15 రూపాయల కేజీ లెక్క ఆల్రెడీ బుక్ అయి ఉన్నది. మేము లాస్ట్ టైం కూడా 1 మంత్ బ్యాక్ కటింగ్ అయింది. మేము హెరిటేజ్ సప్లై చేసాము. 15 రూపాయల లెక్క ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మామూలుగా ఇది కటింగ్, ఇదొక రకమైన మిలాన్ అండి. ఇందులో కటింగ్ చేస్తే ఇలా రెడ్ కాకుండా ఎల్లో వస్తుందండి. ఇది అనుము అంటారండి దీన్ని. ఇది కూడా చాలా స్టార్ హోటళ్ళల్లో కానీ అక్కడ కొంచెం కలర్గా మల్టీగా ఉండాలని చెప్పేసి ఇది వాడుతుంటారు. ఇది కూడా ఎక్కువ హెరిటేజ్ కానీ స్పెన్సార్ కానీ బాగా ఎక్కువ ఇష్టపడతారు, వాళ్ళు తీసుకుంటారు. మామూలుగా ఫ్రూట్ మార్కెట్లో ఇది ఎక్కువ సేలింగ్ ఉంటుంది. దాంట్లోనే హెరిటేజ్లో కానీ స్పెన్సార్లో వాడతారు బాగా. వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే మేము ఈ మొక్కలు వేస్తామండి. ఈ మద్దతు ధర ఇస్తారు ఆల్రెడీ.
శాశ్వత పందిరి కూరగాయల ద్వారా మనకు మొక్కలు మామూలుగా ఈ నెల 15 రోజులు ఈల్డింగ్ వచ్చేది ఇప్పుడు 2 మంత్స్ ఎబో వస్తుంది. దాంతోపాటుగా కాయలు కూడా చాలా చక్కగా షేపు అవుట్ కాకుండా బాగా వస్తున్నాయి. దీనివల్ల మార్కెట్లో కూడా కొంచెం అందరూ చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. కాబట్టి ఈ పందిరి ద్వారా పండించిన కూరగాయలను ఎక్కువ ఇష్టపడడం జరుగుతుంది. పందిరి ద్వారా మంచి లాభాలు ఉన్నాయి. ఈ ఐపీఎం మెథడ్ వల్ల మెథడ్ ద్వారా ఈ 20 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ లైట్ ట్రాప్స్ కానీ, ఎల్లో స్టిక్స్ కానీ, అండ్ బ్లూ స్టిక్స్ కానీ, అండ్ ఈ పిరమిడ్ ట్రాప్స్ కానీ వాడడం జరిగింది. ఈ పిరమిడ్ ట్రాప్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ పండుగ వచ్చేసి కాయ కొట్టి చాలా మార్కెట్లో ఆ రేటు తగ్గుతుంది. ఈ లైట్ ట్రాప్స్ ఇవన్నీ వాడడం వల్ల మాకు ఈ మందుల స్ప్రేయింగ్ అంటే కెమికల్ మందుల స్ప్రేయింగ్ చాలా తగ్గించడం జరిగింది. ఈ కెమికల్ మందులు స్ప్రేయింగ్ తగ్గడం వల్ల మాకు చాలా క్రాప్ కూడా ఈల్డింగ్ చాలా రావడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఎప్పుడైనా టమాటాని మేము 1 జనవరికి మేము పెట్టేది. దానివల్ల మాకు బాగా దిగుబడి వచ్చేది. ఎందుకంటే మాకు ఈ మే నెల వచ్చేసరికే మాకు రేటు వచ్చేది. అయితే ఇప్పుడు మేము కర్రల వల్ల దీనివల్ల ఇప్పుడు మేము రోడ్లో పెట్టి ఇప్పుడు ఈ టమాటా గురించి దిగుబడి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఒక 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. కానీ ఇప్పుడు మళ్ళీ ముందు కొత్తగా మేము ఈ టమాటాని మేము రోడ్లో పెట్టి ఇప్పుడు దీన్ని కట్టెల కర్రలతో పైకి పెట్టినాం. దీనివల్ల దిగుబడి బాగా వస్తుంది. మార్కెట్లో పోయినా కానీ టమాటా మాది బాగా అమ్ముతుంది. మట్టి అంటకుండా మాది అమ్ముతుంది. ఇప్పుడు ఏంటంటే వేరే టమాటా కన్నా మా టమాటా మార్కెట్లో పోగానే ఏమంటే వెళ్ళిపోతుంది. మాకు అందరికన్నా ఒక 10 రూపాయలు మాకు ఎక్కువ మార్కెట్లో ఇస్తున్నారు. అందులో మళ్ళీ మాకు ఒలిగొండ మండలం దగ్గర ఉంది. ఇప్పుడు ఏంటంటే మా ఉప్పల్ మార్కెట్ కన్నా ఒలిగొండ మార్కెట్లో ఇప్పుడు కస్టమర్లు మాతానికి వచ్చి కొంటపోతున్నారు. కొంత టమాటా వచ్చి బాగుందని మేము దీనికి బాగుందని మేము ఆశిస్తున్నాం. మా ఈ 20 ఎకరాల పొలంలో వివిధ రకాలైన పంటలను వేశాము. ఈ పంట చుట్టూ మొత్తం ట్రాన్స్పోర్టు, ఈ చుట్టూ పక్కల మొత్తము ఆరెంజ్, పసుపు కలరు 2 రకాల బంతి నారును పెంచాము. దీని ద్వారా మాకు 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, పంట చుట్టూ ఇవి పెట్టడం వలన పంటకు మంచి డెకరేషన్ వచ్చింది. ఇంకొకటి, ఈ పంట వేయడం వలన వేరే పంటలకు ఎలాంటి పురుగు వచ్చినా కానీ మేము పంట లోపలికి వెళ్ళకుండా ఈ ఆకు మీదనే ఆ పురుగు వచ్చి వాళ్తుంది. దాని ద్వారా అది తెలుసుకొని అది ఎలాంటి వ్యాధో గ్రహించి వాటికి అవసరమైన మందులను పిచికారీ చేయడానికి చాలా వీలుగా ఉంది. మాకు ఈ పంట వేయడం ద్వారా మాకు 2 రకాలుగా శుభకార్యాలకు వాటికి వీటికి చాలా ఉపయోగపడుతున్నాయి. బయటి మార్కెట్ కంటే మా పంట, మా బంతి పూలకు 5 రూపాయలు ఎక్కువనే తీసుకుంటున్నారు. అక్కడ వలిగొండలో మాకు సేల్ అవుతున్నాయి. ఇవి 50-100 రూపాయలు సేల్ అవుతున్నాయి. బీర, కాకర, సోర, టమోటో, పూలు, ఆకుకూరలు, మునగ, దోస, కీరా పంటల సాగును తన 20 ఎకరాలలో సాగు చేస్తూ వరికుప్పల మల్లేష్ కూరగాయల మల్లేష్గా అక్కడి రైతులకే కాకుండా హైదరాబాద్ మార్కెట్లో అందరికీ సుపరిచేస్తుడే. వ్యవసాయం అనేది ఒక పోరాటం అనుకుంటే అందులో నేను పోరాట యోధుడినే అంటారు ఆయన. వ్యవసాయంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని, దాన్ని అధిగమిస్తూ ముందుకు సాగిపోతున్నానని, దానికి ఎంతో మంది సహాయ సహకారాలు స్వీకరిస్తూ తాను చేసే విధానం అందరికీ తెలియజేస్తూ కూరగాయల సాగులో మేటిగా నిలుస్తున్నారు ఆయన. కూరగాయల సాగు చేస్తూ నీటి ఎద్దడి ఉన్నా అధిగమిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నారు వరికుప్పల మల్లేష్ అని చెప్పడంలో ఎటువంటి అభిషోక్తి లేదు. మరింతగా మనం మల్లేష్ చేస్తున్న కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. ఒక అరెకరము బెండకాయకు వేయడం జరిగింది. ఈ బెండకాయ మెయిన్గా వేరే వాళ్ళు వేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ బెండకాయని హార్వెస్టింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దురద పెట్టడం కానీ చేతులు వలగడం కానీ జరుగుతుంది. మాది పెద్ద కుటుంబం కాబట్టి మేము మా నాన్న, మా అమ్మ,
మేము ముగ్గురు అన్నదమ్ములం, మా లేడీస్ అందరు కలిసి ఒక 10 మంది అవుతాం కాబట్టి అన్ని కూరగాయలతో పాటు ఇది కూడా సాయంత్రం కటింగ్ చేస్తాము. మార్కెట్కి వెళ్ళే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి మేమే కటింగ్ చేస్తాము. దీని బెండకాయని తాజాగా ఉండడం వల్ల మాకు బెండకాయ ఇష్టంతో తీసుకుంటారు. ముఖ్యంగా ఈ బెండకాయలో వర్మీ కంపోస్టు అండ్ క్యాస్టల్ కేకు అండ్ నీమ్ కేక్ వేయడం జరిగింది. పురుగు మందులు కూడా మేము ఎక్కువ వాడము. ఆవు పంచకము అండ్ ఈ ఇంగువ కలిపి స్ప్రేయింగ్ చేస్తాం కాబట్టి కొంచెం మా బెండకాయని చాలా ఇష్టంతో తినడం జరుగుతుంది. ఒక 3 ఎకరాలు మునగ కేటాయించడం జరిగింది. ఈ మునగని 6x8 పెట్టాము. ట్రాక్టర్ ఈజీగా కల్టివేషన్ చేయగలుగుతుంది. ఆల్రెడీ ఇది ఒక కటింగ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ పెట్టి ఈల్డింగ్ తీసుకున్నాము. ఇప్పుడు కట్ చేసాము, మళ్ళీ పెరిగింది. ఈ జనవరిలో కంటే ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తుంది, కానీ ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. మేము 100 రూపాయల కేజీ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి మునగ. ఇంకా జనవరిలో కొంచెం రేటు తగ్గిద్ది. దీనికి మునగకు ఆకు చాలా చీడపురుగులు రావడం జరుగుతుంది. ఈ మునగ ఆకు తినడానికి ఇష్టపడతాయి కాబట్టి మేము ఎక్కువ ఈ నీమ్ ఆయిల్ కానీ, కాన్గాయలు కానీ, ఆవు పంచకము, ఇంగువ లాంటివి స్ప్రేయింగ్ చేస్తాము. ఒక చెట్టుకు వచ్చేసి 25 నుంచి వెళ్ళి 30 కేజీల దాకా ఈల్డింగ్ రావడం జరిగింది మాకు లాస్ట్ టైం అయితే. ఇప్పుడు ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ తొందరగా క్రాప్ వచ్చిందనుకో ఇప్పుడు ఈ టైంలో రేట్ ఎక్కువ ఉంటుంది మునగకు. జనవరి ఫిబ్రవరి నుంచి అయితే మునగకు రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మాకు అప్పుడు వచ్చిన దానికంటే ఇప్పుడు 25% ఈల్డింగ్ వచ్చినా మాకు లాభాలే ఉంటాయి. ఇప్పుడు చాలా రేట్లు ఉంటాయి కాబట్టి 4.5 ఎకరాలు మిర్చి అండ్ దోస సోయింగ్ చేయడం జరిగింది, నాటడం జరిగింది. ఇది మే ఫస్ట్ వీక్లో కల్టివేషన్ చేసి నర్సరీ నుంచి వెళ్ళి మొక్కలు తెప్పించి మిర్చి నాటాము. దోస మాత్రం ఈ సారాల దోస అని నాటు దోస అంటారు దీన్ని. నార దోసనేమో గింజలు నాటాము మల్చింగ్ చేసి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైందంటే మాకు 4.5 ఎకరాలలో నాటేది 9 ఎకరాల నాటాల్సిన మొక్కల్ని 4.5 ఎకరాలలో నాటడం జరిగింది. ఈ నాటి దోసని మామూలుగా ఎవరైనా కిందనే పారిస్తారు. కింద వారియకుండా మేము ఒక రో మిర్చి, ఒక రో దోస, మా తర్వాత ఖాళీ మళ్ళీ ఒక దోస అట్లా పెట్టడం జరిగింది. ఈ రకమైన రకం ఎప్పుడు ఇంతవరకు ఎవరు చేయలేదు. ఎందుకంటే మేము ఫస్ట్ టైం స్ప్రేయింగ్స్ కొట్టడానికి కానీ రోడ్డుకు కానీ బాగుంటుందని చెప్పేసి ఒక దోసరో మధ్యలో గ్యాప్, మళ్ళీ దోసరో మిర్చి అట్లా గ్యాప్స్ ఇసి పెట్టుకుంటా చేసాము. 4.5 ఎకరాలల్లా వేసాము ఇది. ఈ 4.5 ఎకరాలు అంటే 9 ఎకరాలతో సమానము. ఇంకోటి మిర్చిలో చేసినట్టయితే మినిమం 1 వీక్ ఒక టన్ను నుంచి వెళ్ళి 1.5 టన్ను ఇచ్చాము. ఈ మధ్యలో కొంచెం రేటు తగ్గింది. ఇప్పుడు 30 నుంచి 35 రూపాయలు అమ్ముతుంది. ఫస్ట్ అయితే 50 రూపాయలు అయితే 50,000 టన్ను లెక్క అమ్మాము. మాకు మంచి ఆదాయం వచ్చింది మిర్చిలో. భూమిని కాలు ఉంచకుండా ఇట్లా పచ్చిరెట్ట వేయడం జరుగుతుంది. జీలుగు ఇది మేము వ్యవసాయ శాఖ వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ జీలుగు తెచ్చి వేసిన తర్వాత 45 డేస్లో ఫ్లవరింగ్ వచ్చే టైంకు మేము కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఈ పచ్చిరెట్ట ఎరువులతో పాటు మేము క్యాస్టల్ ఆయిల్, క్యాస్టల్ కేకు అండ్ నీమ్ కేకు, వర్మీ కంపోస్ట్ తేవడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ ఆమ్దం మిల్లు నుంచి వెళ్ళి ఆమ్దం పిండి తేవడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి రాగిరి నుంచి వెళ్ళి యాపపిండి, ఆయిల్ తీయని యాపపిండి అండ్ వర్మీ కంపోస్టు, ఎర్రలు, మామూలుగా ఎగ్స్తో ఉన్నటువంటి వర్మీ కంపోస్టు నాకు అతను చూపించాడు. ఎగ్స్ కూడా అవి తేవడం జరిగింది. మేము మామూలుగా ఈ ఆమ్దం పిండి వచ్చేసి మేము 20 ఎకరాలకు సంబంధించి ఒక 25 టన్నులు తేవడం జరిగింది. ఆమ్దం పిండి వచ్చేసి ఒక 15 టన్నులు తేవడం జరిగింది. వర్మీ కంపోస్ట్ అయితే మేము ఇక అదొక 50 టన్నుల దాకా తెచ్చి పొలంలో చల్లడం జరిగింది. ఇప్పుడు మామూలుగా వర్షం కురిచేటప్పుడు ఎర్రలు మా దాంట్లో బయటకు వచ్చి అవుపడతాయి. ఎర్రలు కూడా బాగా ఉన్నాయి. మేము ఇలా పచ్చిరెట్ట, పశువుల పెండ, పచ్చిరెట్ట, వర్మి అండ్ ఆమ్దం పిండి, ఈ యాప పిండి వేయడం వల్ల మాకు భూమి యొక్క
సారాన్ని పెంచుకుంటూ కెమికల్ వాడకుండా భూమి యొక్క సారాన్ని పెంచుకుంటూ అండ్ ప్రజల యొక్క ఈ ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ మేము ఈ వెజిటేబుల్స్ వండేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వెజిటేబుల్లో కూడా పిచికారులు ఎక్కువ చేయకుండా ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ ఇలాంటివి వాడడం జరుగుతుంది. చిట్పాలాకు, ఆయిలాకు ఇలాంటివన్నీ ఉడకబెట్టి ఆయిల్ కూడా వాడుతున్నాము. బ్రహ్మాస్త్రం అండ్ నీమాస్త్రం వాడుకుంటూ ఈ యొక్క ఆవుమూత్రం అండ్ ఈ ఇంగువ ఇలాంటి పిచికారీ చేసుకుంటూ ఈ భూమి సారాన్ని పెంచుతున్నాము. అండ్ కీటకాలని కూడా తగ్గిస్తున్నాము. కీటకాలు రాకుండా పిచికారులు కూడా తగ్గించి భూమి యొక్క సారాన్ని పెంచుకుంటూ ఈ పంటలు సాగు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలను 9553955390కి తెలియజేయగలరు. ఇది ఈనాటి డ్యూపాన్ ఫటేరా సమర్పించు చేనుచిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.